నమస్తే, నేను మీ హరిత. ఇంట్లో గుర్రపు బొమ్మలు పెట్టొచ్చా? పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? గుర్రపు బొమ్మలకి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏంటి సంబంధం తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. చాలా ఇళ్లలో చూస్తుంటాం, గుర్రపు బొమ్మలు, పోస్టర్స్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. అసలు పెట్టొచ్చా, పెట్టకూడదా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, గుర్ర బొమ్మలు ఎందుకు పెడతారంటే అత్యంత వేగంగా పరుగులు తీసేది ఏంది మేడం? గుర్రమే. ఒకప్పుడు ఆది మానవు నుంచి ఇక్కడ నవీన మానవుని వరకు ఒకే కాలక్రమేణా మీరు చూసినట్టయితే మనిషి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కు వెళ్ళడానికి ఏది ఉపయోగించేవాడు? గుర్రాన్ని. రాజులు ఎక్కువ యుద్ధకాలంలో ఏది ఉపయోగించేవాడు? గుర్రాలనే. గుర్రాల మీద వెళ్ళంటే ఒకప్పుడు నుంచి హార్స్ మీరు చూడండి, ఏదైనా చూస్తే మోటార్స్ మీద ఎట్లా కొలుస్తారు? హార్స్ పవర్. అంటే హార్స్ దేనికి చిహ్నం అంటే వేగానికి చిహ్నం. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. చూడండి మేడం, ఇవన్నీ సింబాలిక్స్ ఎందుకు పెడతారంటే ఒక్కొక్క దాన్ని చూడగానే దాని యొక్క క్వాలిటీ మనకు అవగాహన జరుగుతుంది. మన సబ్జెక్ట్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం చూస్తే మన మనసులో దేన్నైతే చూస్తామో దాన్ని చేతిలో స్వీకరిస్తాం. అది చూసినప్పుడు ఎటువంటి నమ్మకం మన లోపల ఉంటుందో అది ఉంటుంది. కొంతమంది చూడండి, పిల్లి ఎదురైతే అశుభం, మంచిది కాదంటారు. అది కాదని మీరు విన్నారు, మీరు నమ్మారు. మీకు చూడగానే ఏమనిపిస్తుంది? నాకు మంచి జరగదని ఒక భావన వస్తుంది. ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ మీ నమ్మకం బలంగా దృఢంగా అవుతుంది. అయితే సేమ్ ఈ విధంగానే పూర్వీకులు ఏం చెప్పారంటే, చూడండి, మనం దేన్నైతే చూస్తామో దాని యొక్క క్వాలిటీ మనకు ఆవాహనం జరుగుతుంది మేడం. గుర్రాన్ని చూసినప్పుడు మనం కూడా దూసుకొని పోవాలి, మనం రాణించాలి. సో ఎటువంటిదైతే మనకు లోపల కాదు, చూడగానే ఒక పిక్చర్ చూడగానే మన మైండ్ లో ఒక థాట్ వస్తుంది మేడం. ఆ థాట్ ఎందుకు చూసారా? అదే మనిషిని నడిపిస్తుంది. పెట్టుకోవచ్చు, మంచి జరుగుతుంది. సో అయితే దాంతో పాటు మీరు ఏం చేయొచ్చండి, ఇప్పుడు మనీ రావాలి. ఓకే, గుర్రం పెట్టినప్పుడు మనం స్పీడ్ అయిపోతుంది. ఏదైనా బిజినెస్ రన్ అవ్వాలి మేడం, బిజినెస్ లో గ్రోత్ ఉండాలి. సో గుర్రం అక్కడ ఉన్నప్పుడు చూసినప్పుడల్లా నా బిజినెస్ గ్రోత్ అక్కడ ఐడియా వస్తుంది. అంటే చూడండి, మనకు అది చూడగానే మనకు ఒక గ్రోత్ అనే ఐడియా వస్తుంది, అభివృద్ధి, వేగం, దీనికి సంబంధించిన ఆలోచన మన లోపల వస్తాయి కాబట్టి అక్కడ బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో దానితో పాటుగా మీరు చూడండి, మీకు బంగారం కావాలనుకుంటే బంగారాన్ని ఎక్కువ చూడమని చెప్తున్నా సబ్జెక్ట్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్, ఇఫ్ యు సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే మన మనసులో ఏదైతే చూస్తుంటామో దాన్ని మన చేతుల్లో స్వీకరిస్తుంటాం. సో అందుకోసం నేను ఏమంటాను, ఏదైనా ఒక నమ్మకాలు కనుక ఉంటాయి. కొంతమంది చూస్తే తాబేలు పెడుతుంటారు. తాబేలు దేనికి చేయడం? తాబేలు ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుంది, తెలుసు కదా. లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఒక ప్రశాంత కోసం చిహ్నంగా తాబేలు చూసుకుంటాం. కొన్ని ఎక్కువ ఫిషెస్ పెడుతుంటారు, ఎప్పుడు కూడా చెలిస్తూ ఉంటాయి. ఎందుకు? మనిషి కూడా చెలిస్తూ ఉండాలి. చూడండి, ఒక దగ్గర కూర్చున్నాడు లేజీగా ఉంటాడు మేడం, బట్ ఎప్పుడైతే ఒక పర్సన్ లో యాక్టివ్నెస్ ఉంటే తన గ్రోత్ అవుతాడు. ఇంకోటి లాఫింగ్ బుద్ధ చాలా మంది పెట్టుకుంటారు, దాని వల్ల మనీ వస్తుందా? చాలా మంది అడుగుతారు, లాఫింగ్ బుద్ధ ఎవరి గురించి మీరు చెప్పారా సార్? లాఫింగ్ బుద్ధ చూడగానే అందులో పేర్లు ఏముంది మేడం? లాఫ్, బుద్ధ. బుద్ధుడు దేనికి? ప్రశాంతతకు. లాఫింగ్ అంటే నవ్వుతూ ఉంటారు. నవ్వుతున్న చిహ్నాలు ఎక్కడైనా పిక్చర్స్ చూస్తుంటే మనకు కూడా ఏంటి, ఒక పాజిటివ్ వైబ్స్ కలెక్ట్ చేస్తుంటాయి. పెట్టుకోవచ్చు, పర్వాలేదు. అయితే మీరు కూడా పెట్టుకున్న తర్వాత చాలా మందికి డస్ట్ ఉంటుంది, పట్టించుకోరు. అలా ఉండొద్దు, నీట్ గా ఉంచుకోవాలి. ఆ స్మైల్ చేస్తున్న పిక్చర్ మంచిగా స్పష్టంగా కనపడాలి. సో అలాంటప్పుడు మనకి ఏమొస్తుంది? ఒక మనీని ఆకర్షించుకుంటాడు, ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. చూసారా? లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే, నీ లోపల ఒక పిక్చర్ చూసినప్పుడు కానీ ఏదైనా బొమ్మలు చూసినప్పుడు నీలో ఎలాంటి ఫీలింగ్ కలుగుతున్నాయో అలాంటి వాటిని నువ్వు పదే పదే ఆకర్షించుకుంటావు. నీలో పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి వాటి దగ్గర ఉన్నావు. సో ఆటోమేటిక్ నువ్వు పాజిటివ్ ఆకర్షించుకుంటావు కదా. సో అందుకోసమే నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? నిత్య ఉత్సాహంగా ఉండాలి మేడం. చాలా మంది చూస్తే ఎట్లా ఉంటారంటే, ఈ రోజు నుంచి కొంతమంది చూస్తుంటే డల్గా ఉంటారు. నాకే మనీ రావట్లేదు, అన్ని కష్టాలే, నాకు అన్ని నష్టాలు అనుకుంటారు. అలా ఉంటే మనీ ఎప్పటికీ రాదు మేడం. ఒకటి ఎన్నైనా ఉన్నాయి, నేను అచీవ్ చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, ఫేస్ లో చిరునవ్వుతో, కళలో కాన్ఫిడెన్స్ తో, గుండెలో ధైర్యంతో నేను సాధించగలను అనే ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100% సాధిస్తారు మేడం. బట్ కొద్దిమంది చూస్తే అసలు నిజంగా చెప్పినప్పుడు అనిపిస్తుంది, ఏంటిది సబ్జెక్ట్. అందుకోసమే ఈ సబ్జెక్ట్ అందరికి, ప్రతి వ్యక్తికి వెళ్ళాలండి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి వెళ్ళాలి. అందుకోసం ప్రాక్టీస్ కొన్ని విషయాలు మనకి ఇక్కడ నేరుగా డిస్కస్ కూడా చేయలేం. ప్రాక్టీసెస్ లో అయితే మాత్రం ప్రతి దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత లో ఎనర్జీ అని ఉండని వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి హై పాజిటివ్ ఎనర్జీ. కొంతమంది అడుగుతున్నారు మా క్లాస్ అటెండ్ అయిన తర్వాత, ఏంటి కొత్త మార్పు వచ్చింది కదా, ఏం చేస్తున్నావు అంటే నా పేరు చెప్తారు. అంటే ఒకటండి, న్యూ ఎనర్జీ అనేది లోపల ఉండాలి. లేదనుకోండి ఓల్డ్ ఎనర్జీతో ఉండాలనుకోండి, డల్ గా ఉంటే ఇది రాదు. ఇందాక మనం చెప్పినటువంటి పిక్చర్ చూడండి, హార్స్ పవర్ లో కూడా సరే, బొమ్మలు, తాబేళ్లు, లాఫింగ్ బుద్ధ, వీటన్నింటికి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి సంబంధం? ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన మైండ్ కి సంబంధించింది మేడం. ఒక పిక్చర్ చూడగానే మన మనసులో ఆలోచన మెదులుతుంటాయి. ఆలోచన మెదిలేటప్పుడు ఏదైతే పాజిటివ్ ఆలోచన వస్తాయో వాటిని మనం ఆకర్షించుకుంటాం. గుర్రాన్ని చూడగానే మీ మనసులో ఏమవుతుంది? వేగం, దూసుకుని పోయే తత్వం, అభివృద్ధి అని గుర్తుకొస్తుంటుంది. సో ఇక్కడ ఎలాంటి థాట్స్ రిలీజ్ అవుతున్నాయి? నేను కూడా నా బిజినెస్ కూడా అభివృద్ధి చెందుతుందని ఆలోచన వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంతా ఆలోచనలు
మరి ఫీలింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఆటోమేటిక్గా షుడ్ లాఫింగ్ బుద్ధ ఎలా ఉంటుంది, గోల్డ్ కలర్ లో ఉంటుంది అంతేనా. గోల్డ్ కలర్ ని మీరు పదే పదే చూస్తున్నారు, నవ్వడాన్ని చూస్తున్నారు, ప్రశాంతతను చూస్తున్నారు, ఇంకేం కావాలి మీకు. బేబీ స్మైల్ చేస్తున్న బేబీని చూడగానే మనకు కూడా స్మైల్ వస్తుంది. ఓకే, మంచిగా అనిపిస్తుంది. సేమ్ ఫీల్ గుడ్ మేడం. అంటే మన లోపల ఫీలింగ్స్ కనుక గుడ్ ఉంటే, మంచిగా ఉంటే, హ్యాపీగా ఉంటే మనం ఆకర్షించుకున్నది హ్యాపీనే. అంటే ఇలాంటి వాల్ పేపర్స్ బొమ్మలు పెట్టుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఏముంది మేడం, మంచి పెట్టుకుంటే కలర్ఫుల్ గా ఉంటాయి, మంచి హ్యాపీగా మనం చూడండి. వైట్ హార్సెస్ ఉంటాయి కొన్ని, అయితే ఎలా అయితే ఉంటాయి మనం ఎగిరెగిరి దూకుతున్నట్టు అనిపిస్తుంటా. అంటే జీవితంలో మనం కూడా సక్సెస్ అనేది అలా కావాలి అని ఎప్పుడైతే మైండ్ స్ట్రక్ అయ్యే చాలా మందికి పెట్టుకుంటారో వదిలేస్తారు. అలా చేయొద్దు. అంటే పెట్టుకున్న తర్వాత ఆ సింబల్ ఏంటి, దానికి సంబంధించిన ఆలోచన ఈ లోపల ఏమేమి కలుగుతున్నాయి, అది మోస్ట్ ఇంపార్టెంట్. పెట్టుకుని అలా వదిలేదు, పెట్టుకున్న తర్వాత నీకు ఏం వస్తున్నాయి. సో అటువంటి ఆలోచన కనుక వస్తే జీవితం, ప్రతి మనిషి ఏదైనా సరే, సపోజ్ మీరు అనుకున్న జాబ్ వచ్చింది, లేదా మీరు అనుకున్న విధంగా మనీ వచ్చింది, మీకు ఏం కలుగుతుంది మేడం? హ్యాపీనెస్. సో ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళకి అన్ని వస్తాయని నేను అంటానంటే, ఏదో ఒకటి వచ్చిన తర్వాత నువ్వు జీవితాన్ని ఆనందంగా గడవడం కాదు, నువ్వు ఆనందంగా ఉంటేనే నీ దగ్గరికి అన్ని వస్తాయంట. అంటే నేను ఏమంటానంటే, నువ్వు కేవలం ప్రయాణాన్ని ఇష్టపడితే, చూడండి, కేవలం గమ్యాన్ని ఇష్టపడితే గమ్యం చేయనప్పుడు మాత్రమే ఆనందంగా ఉంటాం. అదే ప్రయాణాన్ని ఇష్టపడితే ప్రతి క్షణం ఆనందమే కదా మేడం. సో నేనేమంటాను, మా వ్యూవర్స్ కావచ్చు లేదా మా పార్టిసిపేషన్ కావచ్చు, ప్రయాణాన్ని ఇష్టపడండి. మీరు ఎంతగా ప్రయాణాన్ని మీరు ఇష్టపడుతుంటే మీ జీవితం అంత హ్యాపీగా ఉంటుంది. జీవితంలో ఆనందం రావాలి అంటే కొన్నింటిని వదిలేయాలి మేడం. ఏంటి తెలుసా? ఈగోని వదిలిపెట్టాలి, కొన్నింటిని పట్టుకోవాలి. ఏంటంటే ధైర్యాన్ని, ప్రశాంతతను, ఆనందాన్ని మనం పట్టుకోవాలి. సో నెగిటివిటీని వదిలేయాలి, పాజిటివిటీ పట్టుకోవాలి. జీవితంలో ఏదైనా సరే సాధించగలని నమ్మాలి. అలా ఉన్నప్పుడు మనకు అన్నీ వస్తాయి. అందుకోసం ఏంటంటే పిక్చర్స్ లైక్ హార్స్ బొమ్మలు కావచ్చు, మీరు చెప్పిన లాఫింగ్ బుద్ధ కావచ్చు, లేకపోతే తాబేలు కావచ్చు, ఫిషెస్ కావచ్చు, ఎక్వేరియం కావచ్చు, ఇవన్నిటికి సంబంధించింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే, నీలో ఎటువంటి భావాలు కలుగుతున్నాయి ఆ పిక్చర్స్ చూసినప్పుడు వాటి విధంగానే నువ్వు ఆకర్షించుకుంటావు. సో దీని నుంచి ఇంకా డెప్త్గా మన క్లాసెస్ ఉంటాయి కదా, ఎవరైనా సరే రానివ్వండి, వాళ్ళు ఉన్న మనీ బ్లాక్స్ అన్ని తీసేసి. ఇప్పుడు ఇంట్లో 4 మనుషులు ఉన్నారనుకోండి, 4 రకాలుగా ఉంటారు. అంటే అందరిలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, ఇంట్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం లేదు, మా క్లాస్ అటెండ్ అవుతుంది, సరిపోతుందా? అందరినీ మారుస్తారా? అందరు అందుకోసమే కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వనే, దానికోసమే అండి. కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యారనుకోండి, అంతా క్లియర్ అవుతుంది. అందుకోసమే ఒక డెమో క్లాస్ కూడా కనెక్ట్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే అవేర్నెస్ అనేది ఫస్ట్ కలిగించాలి. ఈ అవేర్నెస్ కలిగించడం ద్వారా వాళ్ళ మార్పులు చాలా వస్తుంటాయి. అంటే నిజం చాలా మందికి తెలియట్లేదు మేడం. హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్ మన మైండ్ పవర్ తో చేసుకోవచ్చు అంటే ఎవరు నమ్మట్లేదు. అందుకోసమే ఎవ్రీ వన్ కూడా, ప్రతి ఒక్కరు కూడా వారి మైండ్ పవర్ ఉపయోగించుకుంటే వారి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారండి హరిత గారు. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి, ఆ ఇంట్లో ఆనందం వెల్లువిరియాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం. ఇంట్లో అందరూ మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే, ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అసలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురువు గారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 words చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ.